డివైన్ లక్ష్మి అవేకనింగ్. ఈ ఆడియో బుక్ లో మీరు అష్టలక్ష్మి ఆవిర్భావ గాథల ఆధారంగా శ్రీ మహాలక్ష్మి తల్లి యొక్క 8 శక్తి స్వరూపాల మహిమను తెలుసుకోబోతున్నారు. ప్రతి లక్ష్మీ రూపం భక్తుని జీవితానికి ఒక ప్రత్యేక ఆశీర్వాదాన్ని అందించే శక్తి స్వరూపంగా చర్చించబడుతుంది. రచయిత శ్రీ కృష్ణమోహన్. నరేషన్ సనాతన లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్. వాయిస్ ఓవర్ శ్రీమతి శ్రీదేవి పొన్నపల్లి. ప్రియమైన శ్రోతలకు, సదాచార సంపన్నులకు నమస్కారం. ధనం మూలం ఇదం జగత్ అంటే ప్రపంచాన్ని నడిపించే మూలశక్తి ధనమే. మన దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను, కష్టనష్టాలను ఎదుర్కొని ఆనందంగా కొనసాగాలంటే 8 రకాల సంపదలు అనగా అష్టైశ్వర్యాలతో ఆశీర్వదించబడినప్పుడే ఆ జీవితం సంపూర్ణమవుతుంది. అలాంటి యోగ్యమైన జీవితం పొందాలంటే ఆ జగన్మాత యొక్క కృప ఎంతైనా అవసరమే. ధన సంపత్తికి, ఐశ్వర్యానికి మరియు శ్రేయస్సుకు యొక్క దేవతగా శ్రీ మహాలక్ష్మి పరిగణించబడుతుంది. మహాలక్ష్మిలోని అష్టమ కళా స్వరూపాలే శ్రీ అష్టలక్ష్ములుగా విరాజిల్లే ఆ అమ్మను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే ఆమె కరుణా కటాక్ష వీక్షణములచే ఆ తల్లి అనుగ్రహం లభించి మన జీవనానికి అత్యంత అవసరమయ్యే అష్టైశ్వర్యాలలో తులతూగుతామనుటలో ఎటువంటి సందేహమూ లేదు. కరుణతో ఈ జగత్తును పాలించే ఆదిలక్ష్మిగా, కరువు కాటకాలను నశింపజేసే సస్యశ్యామలమైన పాడిపంటలను అనుగ్రహించే ధాన్యలక్ష్మిగా, ఓడిదుడుకులను ఎదుర్కొనే శక్తినిచ్చే ధైర్యలక్ష్మిగా, వైభవాన్ని ప్రసాదించే గజలక్ష్మిగా, సత్సంతానాన్ని అనుగ్రహించే సంతానలక్ష్మిగా, చేపట్టిన కార్యంలో విజయాన్ని సిద్ధింపచేసే విజయలక్ష్మిగా, అజ్ఞానాంధకారాన్ని తొలగించి ఆధ్యాత్మికంగా, లౌకికంగా విజ్ఞానాన్ని అనుగ్రహించే శ్రీ విద్యాలక్ష్మిగా, సిరి సంపదలతో జీవిత మాధుర్యాన్ని, జీవన సాఫల్యాన్ని అనుగ్రహించే శ్రీ ధనలక్ష్మిగా ఆ తల్లి శ్రీమన్నారాయణ సమేతయై విరాజిల్లుతున్నది. అటువంటి ఆ జగన్మాత అనుగ్రహానికి చక్కని మార్గమే ఈ అష్టలక్ష్మీ వ్రతము. అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విష్ణువక్షస్థలారూఢే భక్తమోక్షప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మికి శ్రావణ, ఆశ్వయుజ, మార్గశిర, మాఘమాసములు అత్యంత ప్రీతికరములు. కావున అందరూ భక్తి శ్రద్ధలతో ఈ అష్టలక్ష్మీ వ్రతమును ఆచరించి ఆ యమ్మ కృపకు పాత్రులై సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, దీర్ఘ సుమంగళీత్వంతో, సత్సంతానముతో, అష్టైశ్వర్యములతో వర్ధిల్లగలరు. శ్రీ అష్టలక్ష్మి పూజకు కావలసిన వస్తువులు, పదార్థములు: పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తి, పసుపు అక్షింతలు, కుంకుమ అక్షింతలు, కర్పూరం, దీపారాధన కుందులు, ఒత్తులు, నువ్వుల నూనె, ఆవు నెయ్యి, పత్తితో చేసిన వస్త్రములు 12, పంచామృతాలకు ఆవుపాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, తేనె, చక్కెర, విడిపూలు, మాలలు, బిల్వపత్రములు, దొరికితే తామర పువ్వులు, తమలపాకులు, వక్కలు, రూపాయి నాణెములు, ఆచమన పాత్ర, ఉద్ధరణ, అరివేణం, కళస పూజకు పాత్ర. ఆచమనం చేసిన నీరు పూజకు పనికిరాదు. ఆవు నెయ్యితో చలివిడి దీపాలు 2, ఒకటి అమ్మవార్లకి, ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామికి. నైవేద్యమునకు అరటిపళ్ళు మరియు ఇతర రకముల పండ్లు మీ శక్తి కొలది. గణపతి నివేదనకు బెల్లం ముక్క. మహాలక్ష్మికి, అష్టలక్ష్ములకు కళసము పెట్టాలనుకునేవారు ఇత్తడివిగాని, రాగివిగాని 9 చెంబులు మరియు 9 కొబ్బరికాయలు, 9 రవిక ముక్కలు. కళసాలంకరణకు మామిడి ఆకులు లేక తమలపాకులు. కళసములు లేకపోతే కళసములకు బదులుగా ఒక తమలపాకు మీద పసుపు గౌరమ్మతో పాటు 1 రూపాయి నాణెమును పెట్టి అమ్మవారిగా భావింపవలెను. గణపతికి, అమ్మవార్లకి, శ్రీ వెంకటేశ్వర స్వామి నివేదనకు మీ శక్తి అనుసారముగా కొబ్బరికాయలు సమర్పించవలెను. మండపారాధనకు మీ శక్తి కొలది బియ్యం, కొత్త వస్త్రము, ప్రతి అమ్మవారికి అర్చన అయిన పిమ్మట విడివిడిగా అవసర నివేదనగా పానకం, వడపప్పు, చలివిడి, పండ్లు, శనగలు సమర్పించాలి. మహానివేదనలో పరమాన్నము, శనగపప్పుతో చేసిన వంటకము నివేదించుట శ్రేష్టము. ఆదిలక్ష్మి, విద్యాలక్ష్మికి తెలుపు
Sample complete. Ready to continue?